బండి నీట్గా ఉంది కదండి. 8 నెలలు అవుతుంది బండి కొని. 8 నెలల తర్వాత నిన్న కడిగా బండి. ఒక రౌండ్ నీట్గా కడిగాను. చూడండి ఎలాగుందో. రోజు కడగకూడదంట, కడిగితే బండి తుబ్బట్టేస్తుంది. కృపా, ఓయ్ ఏం చేస్తారు? సార్ ఫోన్ చేశాడు. నాకేం తెలిసి వీళ్ళు ఎల్లుంటారు కావాలనుకున్నా. వచ్చారు సార్ అంటే లేదు లేదు ఇంకా రాలేదు అన్నాడు. ఏం చేస్తుండ్రా? ఈయన ఇంకా తింటా ఉన్నాడా? త్వరగా తిను, నిదానంగా తినలే. నువ్వేమే ఈయనేమే బ్యాగులా? అబ్బా పేర్లు రాస్తామా అన్నాడు. వద్దు పేర్లు రాయబాక అని చెప్తున్నా అంతే కదా. మళ్ళీ గలీజ్ అయిపోతుంది పేర్లు రాస్తే, బాగుండదు. పేర్లు రాయబాకండి ప్రణవ్. ఏదో చూడా ఆ పేసి ఒకసారి ఇటు చూపియ్యా. పెట్టుకోవాలి ఏందంట? ప్యాడ్ కింద పెట్టుకోవాలా. ఇప్పుడు ప్యాడ్ పెట్టాలా, దీని కింద పెట్టాలా? అట్లా పెడితే నీళ్ళు ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? నీళ్ళు బాటలు ప్రణవ్ తడవలే. నేలలో ఎందుకు ఎత్తుకపోతావు బ్యాగా? తడవలేదా? పక్కన పెట్టుకుంటా. నువ్వు ఎత్తుకోబోయే గో పక్కన ఏడు పెట్టుకుంటావు బాటిల్. బ్యాగ్ మీద ఎందుకు తాగుతావమ్మా నీళ్ళ? పెట్టేప్పుడు బ్యాగ్ మీద ఎందుకు ఇస్తావు? పక్కనగా తిప్పుకొని తాగుతావా? పెట్టి పెట్టి కదా. ప్రణవ్ థ్యాంక్స్ చెప్పవా బ్యాగ్ పంపించిన ఆంటీగా, మల్లేశ్వర ఆంటీ. ఈ బ్యాగులు మా పిల్లలకైతే ఎక్కడ సూర్యాపేట నుంచి అయితే పంపించారండి మల్లేశ్వర ఆంటీ గారు. అక్క మల్లేశ్వర అక్క మా పిల్లలకి ఆంటీ. ఈ బ్యాగ్ పెద్దోడిదా? పెద్ద చాలా పెద్ద బ్యాగు. ఎప్పుడు తీసుకున్నావా? సరేపల్లిలో ఏదటియా? హిందీ నేర్చుకుంటున్నారు మా పిల్లలు. వాళ్ళ అమ్మ నేర్పిస్తుంది. ముందు వాళ్ళ అమ్మ నేర్చుకొని అప్పుడు నేర్పిస్తుంది హిందీ. ఇప్పుడైతే శ్రద్ధగా ఇంగ్లీష్ నేర్స్తుందండి కృప. పిల్లలకి నేర్పించడానికే ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. నేను కూడా పట్టుదలగా చదువుతున్నా అంటే మనమేమో జాబులు చెప్పలే, కొంచెం ఇంగ్లీష్ మనం కాదు, మనం నేర్చుకుంటే పిల్లలకి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఛాన్స్ ఉంది. మనకి 5వ క్లాస్ దాకా మనం ఏదైనా నేర్పియాలి వాళ్ళకి. తర్వాత వాళ్ళకి అవగాహన కొంచెం వస్తుంది కాబట్టి వాళ్ళు నేర్చుకుంటారు. ఈ స్కూల్లో గెలుచుకున్నట్టా? అవును, పెట్టుకుంటావా? కృప ఇప్పుడు ఈ బ్యాగ్ ఎత్తుకోబాకపోతే ఏమని అంటారా టీచర్స్? ఎట్టంటే జాను బ్యాగ్ ఏం బాగుంది. అదిగో నీళ్ళు చెమ్మైపోను చూడు. అది దాంట్లో పెట్టుకోకూడదు, ఇటు పక్కన పెట్టుకోవాలి. అట్ట పక్కన పెట్టుకోవాలి. బాటిల్ కొనాలి మళ్ళీ, పాడైపోయినాయి అప్పుడే. ఇప్పుడు అంటారు స్కూల్లో పిల్లలందరూ, కొత్త బ్యాగు ప్రణవ్కి అంటారు. చినిగిపోతున్నాయి టియా, ఎందువల్ల? చినిగిపోయినాయి, ఒత్తేస్తుంది పిల్లోడికి. దీని ఇంకా ఏలేంలే, అయిపోయింది నేను మందల. ఈసారి గవర్నమెంట్ ఇచ్చేది మంచి బ్యాగులు అంట, బాగుంటాయి అని చెప్తున్నారు. పలక పెట్టలేదా ప్రణవ్? పలక పెట్టలేదేమే? ఏదో టీ అని రైటింగ్ ఒకసారి చూపిద్దాం, అందరూ ఎగతాలు పెడతారులే.
ఏంది ప్రణావు రైటింగ్ ఏంది అట్ట ఉంది, నేర్చుకుంటే కదా బాగా. చూడా రైటింగ్ పలకమని చెప్పేస్తుండు, పలక గతుకులుగా ఉందంట. సరేలే, కొత్త పలక తెచ్చిస్తా, రాస్తా బాగా. రైటింగ్ బాగా నేర్స్తే కదా, అది చూడు కోడి గెలికినట్టు ఉంది. ఓ అమ్మో, ఎంత బరువురా. గట్టిగా తినాలి నువ్వు, తింటేనే అంత బరువు మొయ్యగలుగుతావు. 4వ తరగతికే అంత బరువా? ఈ మధ్య మళ్ళీ ఇచ్చారు, ఈ మధ్య మళ్ళీ. అవును కదా, అనుకుంటారు కానీ చిన్న క్లాసులకి తక్కువ పుస్తకాలనా. డిగ్రీ ఇంటర్వ్యూకి పోయలేక 2 బుక్కులు చేతిలో పెట్టుకుని వెళ్తా ఉంటారు అలా సరదాగా. ఇప్పుడే మీరు బరువులు మొయ్యేస్తుంది, తర్వాత తేలిక అయిపోద్ది చదువు అనేది. ఇప్పుడు చదవాలి బాగా, ఇప్పుడు చదివితేనే మీకు మైండ్లు అన్నీ ఉంటాయి. తినే చూడంత బలవంతంగా తెస్తున్నాడు. రావడం చూడండి, ఎప్పుడు నిద్రలేసి ఎప్పుడు తింటున్నాడు. ఇప్పుడా వాళ్ళు రెడీ అయిపోయా, సార్ పంపించాడా. పోనీ లోపల రెడీ అవుతా అంటాడు. జాగ్రత్త కుక్కలో. పక్కన పెట్టి గాలిపటాలు ఎగరేసిన తాళ్ళు అయ్యి. ఏందన్న ఉన్నాయి జాండ్రీ బాక్స్లో. మా పిల్లల బ్యాగులు చూడండి ఏ విధంగా నీట్గా సర్దుకోనరు. గందరగోళంగా ఉన్నాయి. నీట్గా సర్దుకోవాలి, అది కూడా నేర్చుకోవాలి. క్రమశిక్షణ, తెలుగు కాపీ. ఈ మన ఇచ్చిన కొత్త పుస్తకాల అవన్నీ ఒక చోట పెడుతున్నా, ఏం పెట్టబడలేదులే. ఇదంతా తినేదానికి అలా బాక్స్ లో అన్నం తినే ప్లేట్ అక్కడ పెట్టుకోవాలి. అన్నం తినే ప్లేట్ ఈ లాస్ట్ అట్లా పెడుతున్నా. మన ఇచ్చిన కొత్త పుస్తకాల ఇవన్నీ ఎన్ని ఇచ్చారా? అదే అక్కడ ఆ పక్క ఉండేది ఏంది బొమ్మలది, అది కూడా కాపీయేనా? డ్రాయింగ్ నోట్స్ చూడ అన్నీ ఉన్నాయా? మళ్ళీ కొత్తగా స్కూల్కి వెళ్తున్నట్టుంది వీళ్ళు. అన్నీ సర్దుకుంటుంది. ఎట్ట అంటే అట్టు పెట్టకు జనా, పెట్టుకోండి కూడా చాటు. ఇదేంది ఇదే ఇలాంటి పైన పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడ పెట్టుకుంటే పట్టదు పట్టుద్దా? చాలా పద్ధతిగా ఉందా. ఇలాంటి జామెంట్రీ బాక్స్ లో పెట్టేసుకోండి. దీనికి ఎవరు వేసింది బొమ్మ? నువ్వేనా? అది అన్న దేనికి వేసాడా? ఇదిగో దీనికి వేసాను, చాలా ఇట్లకి వేసా. దీనికి వేసాను, దీనికి గణేశ, దీనికి గణేశ, దీనికి గణేశ, దీనికి గణేశ. నువ్వా అట్ట బులుగ్గా ఉంటారు మనుషులా? ఇదిగా నేను వేసింది. జాను ఇంకా ఖాళీగా ఉంది. పెద్ద బ్యాగు కానీ సరిపోతుందిలే, సన్నగా ఉంటుంది. ఓకేనా? చూడండి ఎంత హడావిడి. సంక్రాంతి సెలవుల తర్వాత మళ్ళీ మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. చాలా కష్టంగా. అది కాదు, బెల్ట్కి చూడు. అదేం గుర్తురా?
అప్పుడు తెల్లగా ఇద్దరికా చూసుకుంటాను అప్పుడు అప్పుడు చిన్నది ఇప్పుడు ఎలా వస్తుంది బాగుంది ఈ బాటిల్. ఇలాంటివే తీసుకోవాలి, ఎక్కువ రోజు వస్తాయి. ప్లాస్టిక్ చూడు ఎన్ని మార్చాల్సి వస్తుందా. వీడి దున్నింది ఏదే ఈ అబ్బిది బంగారు బొట్లది ఎట్ట పోయింది అదే. అందరూ అట్టకాస్ట్ ఉండేది అది అందరూ బంగారు ఇవి కూడా పెట్టాలా? అది పెట్టు జయభారతి. ఇది ఇది ఇంటిగా రాసుకోవడానికి కదా. అది ఇంటికాడ కాపీరేట్, అది కాపీరేట్ పాటలు శ్లోకాలు రాయాలంట. నేను రాసుకుంటానంటే ఖాళీగా ఉండేటప్పుడల్లా పోతున్నావు ట్యూషన్కి. అసలు బాటలు సెలవులలో పెట్టలేదు కదా, పెట్టాలి కదా సెలవులలో. పాటలు మేము మామూలుగా పాటలు అంటే బ్యాగ్ ఎత్తుకోకుండా నాలుగు పోయి ఆ తెచ్చుకుంటారు వచ్చేద్దాం అట్టు వచ్చేస్తాం. బొమ్మలు కనిపిస్తుంది. కృప బ్యాగులకి ఎప్పుడు ఇది ఎమ్ముగా ఉంటేనే వాళ్ళకి బరువు అనిపించదు. అవును కదా. ఇది దీనివల్ల ఎందుకు చెప్తానంటే, నేను పొలాలకు ముందు కొట్టేదానికి బతలా ట్యాంక్ ఎంత బరువు ఉన్నా కానీ ఇబ్బంది ఉండదు. ఈ బెల్ట్లు తేడా ఉన్నాయంటే అసలు బరువు తక్కువ ట్యాంక్ అయినా సరే బరువు అనిపించేది. ఒత్తుకోపోయేది గొంతులతో, చర్మంతో మంట పుట్టే చెమ్మ అని. అవి బాగా స్టాండర్డ్గా బాగా ఉన్నాయంటే బరువు అనిపించదు పెద్దగా. సరే వదిలిపెట్టేస్తావా, నేను కొడాలకి అవి కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే సంక్రాంతి సెలవుల తర్వాత ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నారు. జాగ్రత్త, ఎక్కడంటే తిరగబాకండి బడిలో. ఎందుకంటే సెలవులు పెట్టి ఆకులో ఎవరు పోవట్లేదు కదా. పాములు గట్రా అవి అలాంటివి ఏమైనా ఉంటాయి అనమాట. బయట తిరగకుండా అట్టటి తిరగకుండా 2 రోజులు జనాలు తిరుగుతామంటే అవి ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఫోన్లో ఆయం మొత్తం క్లీన్ చేసి ఉంటుందిలే చెత్త అదంతా. బాగా చెప్పరా. నువ్వు కూడా సరే.